నమస్తే 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 నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గౌరిరెడ్డి ఛానల్. సో మీరు చాలామంది నన్ను డౌట్స్ అడిగేవాళ్ళమాట ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బ్రో మీ కాంపిటీషన్స్ గురించి చెప్పండి అని చెప్పేసి. అండ్ చాలామంది హైదరాబాద్ కాంపిటీషన్లో ఆడుతున్నావా లేదా అని చెప్పి డౌట్లు అడుగుతూనే ఉన్నవాళ్ళు. సో దానికోసం నేను లాస్ట్ ఒక వీడియో కూడా చేశాను అనమాట, డెడికేటెడ్గా నేను హైదరాబాద్లో ఆడుతున్నానా లేదా అని చెప్పేసి. సో నేనైతే హైదరాబాద్లో ఆడట్లేదు. సో దాని తర్వాత మేజర్ క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే, నువ్వు 2024లో వార్ సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేసావు, మినీ కట్ కూడా చేసావు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, కాంపిటీషన్స్ ఆడుతున్నావా లేదా అని చెప్పి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అనమాట. సో దానికోసమే డెడికేటెడ్గా మీరు తమిళ చూసి అర్థమైపోతుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానని చెప్పేసి. సో మనము ఈ వీడియోలో దేనిల గురించి తెలుసుకుంటున్నాము అంటే, ఏ డైట్ గురించి చెప్పను, ఏ వర్కౌట్ గురించి చెప్పను, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్గా నేను అప్డేట్ ఇవ్వాలనుకున్నాను నా 2024 కాంపిటీషన్స్ గురించి అనమాట. సో ఈ వీడియోలో మనము ఇంతవరకు, సో జనవరి నుంచి ఇప్పుడు జూలై వరకు మన ప్రెప్లో, అంటే ఇదంతా హిడెన్ ప్రెప్ అనమాట, తెలియకుండా చేస్తున్నాను నేను. సో ఇవన్నీ ఎవరు చెప్పలేదు. సో హిడెన్ ప్రెప్లో నేను ఏ విధంగా నేను ట్రైన్ చేసుకున్నాను, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది, అట్ ద సేమ్ టైం నేను 3 కాంపిటీషన్స్ ఆడదాం అనుకుంటున్నాను, ఆ 3 కాంపిటీషన్స్ ఏంటివి అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నా గురించి మాత్రమే చెప్పడం కాదు, మీకు అర్థమవుతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అసలు ప్రెప్కు ముందు ఎలా ఉంటుంది, ప్రెప్ ఫిక్స్ అయిన తర్వాత ఎలాగ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి. సో ఓకేనా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉండబోతుంది అనమాట. వేసుకోండి చాలు. యా, సో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, ఇంతవరకు నా జనవరి నుంచి జూలై వరకు, అంటే ఈ 7 మంత్స్లో నేను ప్రెప్ స్టార్ట్ చేయకంటే ముందు ఏమేమి చేశానని చెప్పేసి. సో దీంట్లో 4 ఫేజెస్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏంటిదంటే లీన్ బల్క్. అది మనం జనవరి 1 స్టార్ట్ చేసాము. అది ఎన్ని వీక్స్ చేసామంటే 8 వీక్స్ చేసాం. సో నేను ఎంత వెయిట్ ఉంటానంటే అప్పుడు ఆల్మోస్ట్ 78 అరౌండ్ ఉంటాను అనమాట. సో అదే వెయిట్లోనే ఉంటూ బాడీ రీకంపోజిషన్ని చేసుకున్నాను అనమాట. సో అట్లా ఫ్యాట్ లాస్ కాకుండా, మేజర్గా అంటే ఫ్యాట్ లాస్ మేజర్గా ఫోకస్డ్ కాకుండా, అట్లా మేజర్గా మజిల్ బిల్డింగ్ ఫోకస్డ్ కాకుండా మనం బాడీ రీకంపోజ్ చేసుకున్నాం అనమాట. అంటే మన మెటబాలిజంని మరి సరిగ్గా చేసుకోవడము కానీ, మనం మజిల్ మాస్ యాడ్ ఆన్ చేసుకోవడం కానీ, కొద్దిగా ఫ్యాట్ పర్సంటేజ్ని రెడ్యూస్ చేసుకోవడం కానీ, సో ఈ విషయాలని మనం అప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి లీన్ బల్కింగ్ ఫేజ్, అది వచ్చేసి 8 వీక్స్ చేసాం బాడీ రీకంపోజిషన్. సో సెకండ్ అది అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలిసినది మినీ కట్ వచ్చేసి మనం యాక్చువల్గా అంటే 6 to 7 వీక్స్ చేస్తే చాలా బెటర్. బట్ కొద్దిగా అక్కడికి తిరిగాము కదా, మీరు కూడా చూసారు. సో వైజాగ్కి తిరిగాము. సో అక్కడికి తిరగడం ద్వారా కొద్దిగా డిలే అవ్వాల్సి వచ్చింది ప్రాసెస్. అది మనం 9 వీక్స్ చేసాం. సో మనకు మేజర్గా మినీ కట్లో దేని మీద ఫోకస్ అంటే ఫ్యాట్ రిడక్షన్ మీదనే, మజిల్ మాస్ని అట్లే క్యారీ ఆన్ చేసుకుంటూ కొద్దిగా గ్రో చేసుకుంటూ అండ్ సైమల్టేనియస్గా మేజర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజ్ని రెడ్యూస్ చేసుకోవడం. అంటే 20% బాడీ ఫ్యాట్ ఉందనుకో, దాన్ని 15 కంటే వెనకలికి తెచ్చుకోవడానికి. సో అది మినికట్ అనమాట, 9 వీక్స్. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మళ్ళీ రీసెంట్గా నేను చేసింది మినికట్ అయిపోయిన తర్వాత 8 వీక్స్, అది వచ్చేసి లీన్ బల్క్ అనమాట. సో నేను అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు 71 పాయింట్ చేంజ్ ఉన్నాను. సో ఇప్పుడు వచ్చేసి 74 చేంజ్ ఉన్నాను అనమాట. జస్ట్ ఒక 2 to 3 kgs మాత్రమే మనం లీన్ బల్క్లో గెయిన్ అయ్యాము. సో ఇప్పుడు ప్రజెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచి నేను స్టార్ట్ చేసినది ఏంటిది అంటే ఫైనల్ కటింగ్, అదే వార్ సిరీస్ అనమాట. సో ఈ ఫైనల్ కటింగ్ ఎన్ని వారాలు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 18 వీక్స్ నుంచి 20 వీక్స్ అబవ్ కూడా ఉండొచ్చు అనమాట, ఎందుకంటే మన కాంపిటీషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూసారు కదా, నేను ఈ ఫైనల్ కటింగ్ స్టార్ట్ చేయకంటే ముందు 3 స్టేజెస్ అండర్పోయాను. లీన్ బల్క్ 8 వీక్స్, మినీ కట్ 9 వీక్స్, మళ్ళీ లీన్ బల్క్ 8 వీక్స్, ఇప్పుడు వచ్చేసి ఫైనల్ కటింగ్ 18 to 20 వీక్స్. ఫైనల్ కటింగ్ కూడా ఇంతసేపు ఎన్ని వీక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నాకు కొన్ని క్రాపింగ్స్ పనుల వల్ల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడైనా ప్రాసెస్ డీల్ అవ్వచ్చు అన్న ఒక్క థింకింగ్తో కొద్దిగా ఎక్స్టెండ్ చేసామన్నమాట ఫైనల్ కటింగ్ కూడా. సో అంతే. సో సెకండ్ టాపిక్ దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే ఈ కాంపిటీషన్స్ గురించి, 2024 కాంపిటీషన్స్ గురించి. సో దీంట్లో 5 థింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏ ఫెడరేషన్ కింద ఆడుతున్నాను. సో నేను ఆడే ఫస్ట్ ఫెడరేషన్ వచ్చేసి WNBF అయి ఉండొచ్చు, వరల్డ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్. సో సెకండ్ వచ్చేసి ఐ కంపీట్ న్యాచురల్ ICM. థర్డ్ వచ్చేసి మజిల్ మ్యాన్ ఆడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎందుకు ఇవే ఫెడరేషన్సే ఆడుతున్నావు, వేరే చాలా ఉన్నాయి కదా, నరేష్ సూర్య ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే, వీఆర్ న్యాచురల్ బాడీ బిల్డర్స్, న్యాచురల్ ఫిట్నెస్ గాయస్ అనమాట. సో మేము ఏ అనబోలిక్ స్టెరాయిడ్స్ తీసుకోకుండా ఉంటున్నాం కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ ఏవైతే ఫెడరేషన్స్ ఉన్నాయో ఈ ఫెడరేషన్స్లో
అనబాలిక్స్ వాళ్ళు వచ్చి ఆడి గెలిచే ఛాన్సెస్ అనేవి తక్కువ. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా పట్టుబడతారు, వాళ్ళకు కూడా డ్రగ్ టెస్టులు జరుగుతాయి, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ జరుగుతాయి. బట్ సైమల్టేనియస్గా చెక్ చేస్తే మిగతా నార్మల్ ఫెడరేషన్స్ కంటే ఈ ఫెడరేషన్స్ కొద్దిగా బెటర్ అనిపించింది నాకు. WNBF కానీ ICN కానీ అండ్ కొద్దిగా అటు ఇటు మజిల్ మ్యానే కూడా ఆడదామని చెప్పేసి చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇవి నేను ఆడే 3 ఫెడరేషన్స్. ఎందుకు ఆడుతున్నాను అంటే ఈ రీజన్ కోసం ఆడుతున్నాను. అండ్ సైమల్టేనియస్గా ఎప్పుడు ఆడుతున్నాను, లాస్ట్ థర్డ్ పాయింట్. సో ఎప్పుడు ఆడుతున్నానంటే WNBF వాళ్ళు ఏం చెప్పారంటే ముంబైలో నవంబర్ 2nd వీక్ కాంపిటీషన్ పెడతామంటున్నారు. బట్ అది వాళ్ళు కొద్దిగా తేడా చెప్తున్నారు, పెడతామా లేదా అది ఇది అని చెప్పేసి. ఒకవేళ పెట్టకుంటే ఖచ్చితంగా ఫిబ్రవరి మార్చికి పెడతారు నెక్స్ట్ ఇయర్. సో అప్పుడు ఆడొచ్చు. బట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం, నేను వేసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం WNBF వచ్చేసి నవంబర్ 2nd వీక్లో, ICN వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్లో, నవంబర్ ఎండ్ వీక్లో, అండ్ మజిల్ మ్యానియా వచ్చేసి December 13th అరౌండ్. సో అంటే December 2nd వీక్లో ఉన్నాయిగా. సో ఇట్లుంటుంది అనమాట. అండ్ ఇంకొక డౌట్, ఎందుకు బ్రో బెంగళూరు కాంపిటీషన్స్ ఉన్నాయి, హైదరాబాద్ కాంపిటీషన్స్ ఉన్నాయి, ఇంకా ముందే కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, ఎందుకు మీరు ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్కే నవంబర్ డిసెంబర్ ఆడుతున్నారు అంటే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సో ఎందుకు బ్రో మీరు ఇయర్ ఎండింగే పెట్టుకున్న కాంపిటీషన్స్ నవంబర్లో డిసెంబర్లో మాత్రమే? ఇంకా కొద్దిగా ముందుకు కూడా ఉన్నాయి కదా, బెంగళూరు కాంపిటీషన్స్ ఉన్నాయి, సూరత్ ఉన్నాయి, ఢిల్లీ ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో అవి కూడా ఉన్నాయి కదా. అంటే నాకు కొద్దిగా ప్రొఫెషనల్ గోల్స్ అనేవి ఉన్నాయి. నాకు రాకింగ్స్కి సంబంధించిన సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని వర్క్లు హెవీగా ఉంటాయి. సో నేను రిస్క్ తీసుకోవాలండి నా కాంపిటీషన్స్ ప్రకారం బయటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి. అండ్ పర్సనల్గా కూడా కొన్ని గోల్స్ ఉన్నాయి అనమాట. అండ్ సైమల్టేనియస్గా నా ఫిట్నెస్ గోల్స్, వెదర్ ఇట్ మైట్ బి సోషల్ మీడియా కానీ నా క్లయింట్ వర్క్స్ కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో నేను అందుకే ఇయర్ ఎండింగ్ పెట్టుకుంటే చాలా బెటర్ ఉంటుంది. అండ్ కండిషనింగ్ కూడా మంచిగా తీసుకురావచ్చు, మజిల్ మాస్ కూడా పుట్ ఆన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశాను అనమాట. సో ఇంకా లాస్ట్ వచ్చేసి ఏ కేటగిరీస్లో ఆడుతున్నారు అని చెప్పేసి. నా బాడీ ప్రకారం మెన్స్ ఫిజిక్కి అంత సరిగ్గా సూట్ కాదు. సో లాస్ట్ ఇయర్ ఆడినప్పుడు అయితే మెన్స్ ఫిజిక్, క్లాసిక్ ఫిజిక్, ఫిట్నెస్ 3 ఆడాను. బట్ ఈ ఇయర్ మాత్రం మేజర్గా నేను ఫోకస్ చేసేది ఒకటి మెన్స్ క్లాసిక్ ఫిజిక్ ఒకటి అండ్ మెన్స్ ఫిట్నెస్ మోడల్ ఒకటి. సో వీటిలలోనే డిఫరెంట్ కేటగిరీస్లో నేను ఆడదామని చెప్పేసి ప్లాన్ చేస్తాను అనమాట. సో ఇది గైస్ వీడియో నేను చెప్పాలనుకున్నది. అసలు మనం ఇంతవరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా వేసాము, సో ఇప్పటి నుంచి ఎట్లుంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సైమల్టేనియస్గా మనం ఏ ఫెడరేషన్స్ ఆడుతున్నాం, ఏ కాంపిటీషన్స్ ఆడుతున్నాం, ఏ డేట్స్లో ఆడుతున్నాం, అండ్ ఎందుకు ఇయర్ ఎండింగ్ ఆడుతున్నాం, సో ఏ కేటగిరీస్ ఆడుతున్నాం అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే నా గురించి, నా కాంపిటీషన్స్ గురించి మీకు తెలియాలని కాదు. సో మీరు తెలుసుకోవాలని, అసలు కాంపిటీషన్స్ ముందు ఎలా ఉంటుంది, కాంపిటీషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓన్లీ కాంపిటీషన్స్ మాత్రమే కాకుండా పర్సనల్ ప్యాషనెట్ మన తర్వాత ప్రొఫెషనల్ కెరీర్ని కూడా అంచనా వేసుకొని మీరు ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, మీకు ఏమి హర్డిల్స్ రాకుండా మధ్యలో అని చెప్పేసి సో చెప్పాను కదా. సో చాలామంది చెప్పారనమాట వీడియోస్ అనేవి కొంచెం షార్ట్గా పెట్టాయని చెప్పేసి. ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి చేసే వీడియోస్ అనేవి చాలా అంటే చాలా షార్ట్గానే పెడతాం. ఎక్సెప్ట్ కొన్ని వీడియోస్ మాత్రం స్పెషల్ వీడియోస్ కానీ లాంగ్ వ్లాగ్స్ కానీ ఉంటాయి అనమాట, అవి మాత్రం కొద్దిగా లెంత్గా పెడతాము. సో నార్మల్ టు నార్మల్ ఏ వీడియోస్ అయినా కూడా మనం షార్ట్గానే చేస్తాం అనమాట. సో ఇది గైస్ వీడియో, నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్, మన కాంపిటీషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ వీడియోస్ లాగా చేయాలి అంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు